హ్యాపీ బర్త్డే. Hey guys, welcome back to my another vlog. So అందరూ ఎలా ఉన్నారు? I hope all are doing well. So ఈ రోజు vlog లో ఏంటి అంటే చాలా స్పెషల్. Why? Because ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి మేమందరం వచ్చేసాము బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. ఏ ప్లేస్ అని అనుకుంటున్నారా? సో గైస్ ఇది ఐస్ మ్యాజిక్ వచ్చాము. మేము ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చాము ఇక్కడికి. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ప్లేస్ గైస్. ఇఫ్ యూ హ్యాడ్ ఎవర్ విజిటెడ్ దిస్ సో ప్లీజ్ మీరు డెఫినెట్ గా తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి అని అనుకుంటున్నాను. వై బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. సో మీకు ఎలాంటి అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఈ సమ్మర్ లో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ. ఈ ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారా? సో ఈ ప్లేస్ మీకు ఇక్కడ అంటే మీకు జుబేర్ బుక్ స్టాల్ ఆపోజిట్ అనేది దొరికిపోతుంది. ఐ మీన్ వరంగల్, సారీ నాట్ వరంగల్, హన్మకొండ బస్ స్టాండ్ తర్వాత పక్కనే ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ కి. సో అక్కడికి వచ్చి మీరు విజిట్ చేయాల్సి వస్తుంది. సో యా, దిస్ ఇస్ ద ఐస్ మ్యాజిక్ విచ్ ఈస్ ఆపోజిట్ టు జుబేర్ బుక్ స్టాల్. సో you guys definitely try this place and visit once and had a good experience here. సో గైస్, సో దిస్ ఇస్ ద బర్త్డే గర్ల్ అంజలి. సో మేమైతే తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చేసాము కాబట్టి తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ని మేము ఆర్డర్ చేయమన్నాము. సో పాప తను ఫోన్ లో మాట్లాడుకుంటూ చాలా బిజీ ఉంది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయమంటే చేస్తలేదు. సో మేము రిక్వెస్ట్ చేసాము, తొందరగా ఏదో ఒకటి చెప్పు, మేము ఆర్డర్ చేస్తాము, బట్ ఆర్డర్ మేము చేస్తాము, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద ప్రైస్ అన్నాము. నీకు నచ్చిన ఐస్ క్రీమ్ ను ఆర్డర్ చేసుకో అన్నాము. తర్వాత మేమైతే ఈ 3 ఐస్ క్రీమ్స్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో గైస్, ఇట్ వాజ్ అన్ అమేజింగ్. నేను దీప్తి అయితే ఒకటి సేమ్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము. బర్త్డే గర్ల్ మాత్రమే డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంది. తనకు అది నచ్చింది కాబట్టి నేను ఇదే ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పింది. సో ఐ సెడ్ ఓకే, నీకు ఇష్టం ఉన్నది కాబట్టి నువ్వు తిను, నీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్నా నువ్వు తిను, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అన్నాం. తర్వాత మేమందరం కలిసి ఐస్ క్రీమ్ అయితే తినేసినాము కాబట్టి సో తనకి ఛత్రి వాళ్ళ ఐస్ క్రీమ్ కావాలి అన్నది కాబట్టి ఛత్రి వాళ్ళ ఆర్డర్ చేసుకున్నది. ఆ చిన్న ఛత్రి వచ్చింది చూడండి గైస్ ఆ ఐస్ క్రీమ్ లోకి. సో ఇట్ వాజ్ అన్ గుడ్ అంటే ఇట్ వాజ్ తనకి ఏమో నచ్చింది, ఆ ఐస్ క్రీమ్ తిన్నాను నేను అప్పుడు అని అన్నది, అదే ఐస్ క్రీమ్ కావాలి అని కోరుకున్నది. సో యా, ఫైనల్లీ షీ ఆర్డర్డ్ ద సేమ్ ఐస్ క్రీమ్ అగైన్. సో మేమందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాము అక్కడ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఆ తర్వాత మేము వచ్చేసాము గైస్ ఒక రెస్టారెంట్ కి. ఐ నాట్ సే రెస్టారెంట్, ఇట్ ఈస్ అండ్ బేకరీ టైప్. అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ అనేది అవైలబుల్ గా ఉంటది కాబట్టి మేము అక్కడికి వచ్చేసాము. సో అక్కడ ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఒక ప్లేస్ కూడా ఉంది గైస్. సో ఇక్కడ మనం ఈజీగా బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మేమైతే వచ్చేసాము. తనకి ఇష్టమైన కేక్ రస్మలై కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ రస్మలై కేక్ ని తనతో మేము కేక్ ని కట్ చేపించాము. సో కేక్ కట్ చేసిన తర్వాత మేము కొంచెం ఫొటోస్ వీడియోస్ కొంచెం తీసుకున్నాము గైస్. మేము ముగ్గురమే వచ్చాము కాబట్టి మాకు వీడియో షూట్ చేయడానికి కానీ పిక్స్ దింపడానికి కానీ ఎవరు ఎక్స్ట్రా పర్సన్స్ లేరు కాబట్టి మేమే వీడియో షూట్ చేసుకున్నాం, మేమే పిక్స్ దిగినాం, మేమే కేక్ కట్ చేయించుకున్నాం. సో దట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత మేమందరం కేక్ కట్ చేసుకున్న తర్వాత మేము ఆ కేక్ ని షేర్ చేసుకొని ముగ్గురం తిన్నాం. కాకపోతే ఆ కేక్ అయితే మేము తినలేకపోయాము మొత్తము. సో అంజలి వాళ్ళ పాప కోసం ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను మిగిలిన కేక్ ని. సో ఐరా బేబీ తింటది కాబట్టి, ఐరాకి ఇష్టం కాబట్టి తన కోసం తీసుకువెళ్ళమని చెప్పాను అంజలిని. తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము గాయస్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ మీరు మా వ్లాగ్ కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డోంట్ forget to click on the bell icon. Bye bye.